టాలీవుడ్ సెన్సేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ వారణాసి ప్రాజెక్ట్ గ్లోబల్ వేదికపై సందడి చేస్తోంది. రీసెంట్ గా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిన మూవీ టీం సినిమాకి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. రాజమౌళి సినిమా అంటేనే ఒక విజువల్ వండర్. అందులోనూ మహేష్ బాబు వంటి గ్లామరస్ హీరోతో తోడైతే ఇక ఆ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ను పూర్తిగా మార్చేశారు. గతేడాది కాలంగా ఆయన పెంచిన జుట్టు గడ్డం చూస్తుంటేనే రాజమౌళి తన హీరోను ఏ రేంజ్లో ప్రజెంట్ చేయబోతున్నారో అర్థమవుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కేవలం ఒక సాహసయాత్ర మాత్రమే కాదని, మనిషిలోని అంతర్గత శక్తిని వెలికితీసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణమని అన్నారు. రాజమౌళి విజన్కు తగ్గట్టుగా మహేష్ బాబు తనను తాను ఒక కొత్త అచ్చులోకి పోసుకుంటున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు. రాజమౌళి సినిమాలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. అందుకే మహేష్ బాబు తన బాడీ లాంగ్వేజ్ను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. దీనికోసం ఆయన ఏకంగా 6 నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారట. కేవలం నడక, కూర్చోవడం మాత్రమే కాదు, తన సిగ్నేచర్ రన్నింగ్ స్టైల్ను కూడా ఈ సినిమా కోసం మార్చేశారని మహేష్ స్వయంగా వెల్లడించారు. సినిమాలో 2 కీలక సన్నివేశాల్లో మహేష్ సరికొత్త రన్నింగ్ స్టైల్ ప్రేక్షకులకు మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సాధారణంగా మహేష్ సినిమాలో ఆయన రన్నింగ్ స్టైల్ చాలా స్టైలిష్గా ఉంటుంది. కానీ వారణాసిలో ఒక అడవి మృగల్లా, ఒక యోధుడిలా ఆయన పరుగు ఉండబోతోందని సమాచారం. రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్ట్కి తగ్గట్టుగా మహేష్ తనను తాను మలుచుకున్న తీరు గ్లోబల్ లెవెల్లో చర్చనీయాంశమవుతోంది. కేవలం మహేష్, రాజమౌళి మాత్రమే కాదు, ఈ సినిమాలో భారీ తారాగణ నటిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో మెరవనుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారని తెలుస్తోంది. వీరికి తోడుగా వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయనుంది. వారణాసి అనే పేరు వినగానే ఇది ఇండియాలోనే ఉంటుందని అనుకోవద్దు. ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే సమ్మర్ కానుకగా బాక్సాఫీస్ వద్ద రుద్రుడి విలయం మొదలవబోతుందన్నమాట. ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాజమౌళి ఈ చెక్కుడును కొనసాగిస్తున్నారు.